అగోడా ఫోర్ట్ 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక కట్టడాన్ని చూడడానికైతే వెళ్తున్నాము. మీ టైంని అయితే నేను అస్సలు వృధా చేయను. సింపుల్గా తేల్చేస్తాను. కమాన్. ఫోర్ట్కి వెళ్ళడానికి వచ్చే దారిలోనే కిందనే పార్కింగ్ ఫీ అనేది వసూలు చేస్తారు. బైక్ వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటారు, కార్లకైతే 100 రూపాయలు తీసుకుంటారు. బైకుల్లో అయితే పై వరకు ఎంట్రీ ఉంటుంది, కార్లకైతే పై వరకు ఎంట్రీ ఉండదు, కిందనే పార్క్ చేసుకోవాలి. ఇదైతే ఫోర్ట్కి వెళ్ళే మెయిన్ గేట్. లెఫ్ట్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ 25 రూపీస్ అనేది ఉంటుంది పర్ పర్సన్కి. టికెట్ తీసేసుకొని ఎంట్రన్స్ దగ్గర గార్డ్ ఉంటారు, ఆ గార్డ్కి చూపించేసి పోవడమే లోపలికి. ఒక 300 మీటర్స్ అనేది లోపలికి వెళ్ళాలి. టికెట్ చూపించకపోతే మనల్ని బయటకు పొమ్మంటారు. ఓకే, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా రైట్లో పైకి మెట్లు ఉన్నాయి ఫోర్ట్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ డౌన్లో కొన్ని మెట్లు ఉన్నాయి, అదేంటో చూసేద్దాం ముందు. ఫస్ట్ కిందకి వెళ్దాం. ఏ బిస్కెట్ అయింది, ఇవి టాయిలెట్స్ ఇక్కడ. ఈ బ్లూ కలర్ బోర్డ్ వచ్చి ఫోర్ట్ యొక్క మ్యాప్. టోటల్ ఫోర్ట్లో ఎక్కడ ఏమున్నాయో అన్ని ఈ మ్యాప్లో తెలుసుకోవచ్చు మనం. ఆ కనిపించేదే లైట్ హౌస్. ఈ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఈ క్రిందన కనిపించే ఈ కాలువ లాంటి దాన్ని వర్షపు వాటర్ స్టోర్ చేయడానికి వాడేవాళ్ళంట. చిన్న చిన్న బోట్లు వేసుకొని సైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఖైదీలని తలక్రిందులుగా వేలాడదీసి ఈ నీటిలోనే పనిష్మెంట్ అనేది కూడా ఇచ్చేవాళ్ళంట. మేబీ జరిగి ఉండొచ్చు. ఈ టికెట్ ఈయనకి ఇచ్చేస్తే చింపేసి ఇచ్చేస్తాడు అనమాట. మనం లోపలికి వెళ్ళిపోవడమే. సో ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. సో ఐ వాంట్ షో యూ. ఈ మెట్లు ఉన్నాయి కదా, అది పైకి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి. ఇది ఆర్ట్ గ్యాలరీ. చూడండి, ఇక్కడ గోవాలో ఉన్న ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పాతవి ఎన్నైతే ఉన్నాయో ఫోర్ట్స్కి రిలేటెడ్ ఫొటోస్ అవన్నీ. మెట్లెక్కేసి పైకి వెళ్తే లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ నుంచి వ్యూ అంతా బాగుంటుంది. అరేబియన్ సీ మొత్తం కనిపిస్తుంది. చూద్దాం రండి. సో ఇది లైట్ హౌస్. ఇదివరకు పైకి ఎక్కడానికి ఎంట్రన్స్ ఉండేదంట, బట్ ప్రజెంట్ అయితే అది క్లోజ్ చేశారు. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇక్కడ నుంచి ఇవన్నీ వ్యూస్ చూడడానికి వ్యూ పాయింట్స్. చూడండి, కార్నర్స్ అన్ని వ్యూ పాయింట్స్. సో టూరిస్టులందరికీ చూడడానికి ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వ్యూ పాయింట్ నుంచి బ్రిడ్జ్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ కిందని కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ జైల్లా ఉంది కదా, అక్కడికి వెళ్దాము. ఇక్కడ నుంచి కిందకి దిగాలి. ఇదంతా డౌన్కి ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా కేర్ తీసుకోవాలి. కేర్ఫుల్గా వెళ్ళాలి, లేకపోతే మాత్రం మొగ్గలేసేస్తారు. ఇక్కడ చాలామంది ఇదివరకు పడిపోయారంట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆగ్వాడా కోట గోవాలోని సింక్వేరియం ప్రాంతంలో అరేబియా సముద్ర తీరాన ఉంది. 1609లో పోర్చుగీస్ పాలకులు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించి 1612లో పూర్తి చేశారు. ఆ కాలంలో డచ్ మరియు మరాఠా దాడుల నుండి గోవాను రక్షించడం కోసం ఈ కోటను నిర్మించారు. సముద్రం మరియు మాండోవి నది సంగమ ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశంగా ఉండేది. ఆగ్వాడా అనే పేరు పోర్చుగీస్ భాషలోని ఆగ్వా అనే పదం నుంచి వచ్చింది. ఆగ్వా అంటే నీరు అని అర్థం. ఈ కోటలో సహజమైన నీటి ఊట ఉండేది. అప్పట్లో సముద్రయాన నౌకలు ఆగి త్రాగునీటిని నింపుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవి. 1862లో ఒక లైట్ హౌస్ని కూడా కట్టారు. ఇది భారతదేశంలోనే అతి పురాతనమైన లైట్ హౌస్. ఏదైతే ఈ రెడ్ కలర్ కట్టడం ఉందో దీని క్రింద ఒక వాటర్ రిజర్వాయర్ ఉండేది. అది కాకుండా గన్ పౌడరు, యుద్ధ సామాగ్రి భద్రపరచుకోవడానికి కూడా దీన్ని వాడేవారు. యుద్ధ సమయాల్లో సైనికులు తలదాచుకోవడానికి కూడా దీన్ని వాడేవారు. ఒక అండర్ గ్రౌండ్ కింద వాడేవారు. దీన్ని తర్వాత కంప్లీట్ జైలుగా మార్చేశారు. ఎవరైతే పోర్చుగీస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని ఈ జైల్లోనే పెట్టి చిత్రహింసలు పెట్టేవారు. చూడండి, ఇది రామ్ చరణ్ సినిమాలో ఉంటుంది కదా, అలాంటి దానిలా ఉంది ఈ కట్టడం. మీరు ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడొచ్చు కిందకి. చాలా బాగుంటుంది.
సీ కోస్ట్ అంతా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి చూస్తే. ఇలాగ చుట్టూ 4 వైపులా కూడా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచైనా మనం చూడొచ్చు. ఇది అగోడా ఫోర్ట్ గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.